విజ్ఞాన్ గారు 'ధురంధర్ 2' మూవీ కూడా నిన్న ప్రీమియర్స్‌తో రిలీజ్ అయింది. యాక్చువల్‌గా తెలుగు కూడా రిలీజ్ అవుతుంది అనుకున్నారు గానీ, తెలుగు లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేసి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రిఫండ్ రావడం జరిగింది. హిందీలోనే రిలీజ్ అయింది. ఎటువంటి ప్రమోషన్ లేదు. అసలు నాకు తెలిసి ఇక్కడ చాలామందికి డైరెక్టర్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఫస్ట్ పార్టు థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత క్రియేట్ చేసిన హైపు వెంటనే 'ధురంధర్ 2' సీక్వెల్‌కి బాగా ఉపయోగపడింది. సో, రిలీజ్ అయిన తర్వాత హిందీలో కూడా హిందీ రానోళ్ళు కూడా సబ్‌టైటిల్స్‌లో చూడడానికి థియేటర్స్‌కి వెళ్తున్న పరిస్థితి. ఏంటసల 'ధురంధర్ 2'కి అంత హైప్ రావడానికి రీజన్ ఏంటి? సో, 'ధురంధర్ 2' 4 అవర్స్ కూర్చోబెట్టగలిగారా? యాక్చువల్‌గా చెప్పాలంటే దేశం మొత్తం ఎదురు చూసిన సినిమా ఇది. చాలా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ట్రైలర్స్‌లో 'టాక్సిక్' గురించి అందరూ ఎలా అయితే ఎదురు చూసారో రేపటి రోజు దాని పరిస్థితి కూడా ఇలాగే ఉంటది. దేశం మొత్తం ఎదురు చూసారు ఈ సినిమా 'ధురంధర్' కోసమైతే. ఎక్కడ నెగెటివ్స్ లేవు ఫస్ట్. ఇప్పుడు 'టాక్సిక్' మీదైనా సరే కొన్ని కొన్ని నెగెటివ్‌లు వచ్చాయి గానీ, దీని మీద నెగెటివ్స్ లేవు. మితిమీరిన హింస ఉంది అనే టాకే తప్పితే. అండ్ నెక్స్ట్ ఆహ్, వరుస హత్యల నేపథ్యంలో అరెస్ట్ అయిన అంటే ఒక మంచి ఖైదీని అసలు పాకిస్తాన్ పంపాలనుకోవడం. అతన్ని స్పైగా యూజ్ చేసుకోవడం. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. యాక్చువల్‌గా నిజంగా వీళ్ళందరూ ఉన్నారు. ఒరిజినల్ స్టోరీయే ఇదంతా గూడా. అండ్ ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు మాధవన్ లుక్ అలా ఎందుకుండంటే ఒరిజినల్ ఆయన గూడా అలాగే ఉంటాడు. అట్లా ఆ విధంగా అసలు ఎంత బాగా మలిచారో క్యారెక్టర్స్‌ని. సింపుల్ లైనే స్పై ఏజెంట్ల స్టోరీలు ఎన్ని చూడలేదు. అందరికి అర్థమైనటువంటి లైనే ఇది. కాకపోతే ఆ ట్రీట్మెంట్, కథ నడిపించిన విధానం. ఫస్ట్ అసలు ఇతను ఎందుకు జైలుకొచ్చాడో గూడా తెలుసుకోవాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన నేపథ్యం. ఒక ఇన్నోసెంట్‌గా ఉండే మనిషి అన్ని హత్యలు ఎందుకు చేశాడంటే తన కుటుంబానికి ఏదో చిన్న ప్రాబ్లమ్ వస్తే, ఆ ప్రాబ్లమ్ వల్ల హత్యలు చేయాల్సొస్తది. అంటే దాన్ని చాలా అంటే ఒక ఇన్నోసెంట్‌ని ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటదనేలాగా చూపించడంలోనూ సక్సెస్ అయ్యాడు. అతను ఉగ్రరూపం దాల్చిన తర్వాత అతన్ని మాధవన్ ఎంచుకొని అటు పంపడం. అండ్ నెక్స్ట్ అక్కడ ఇప్పుడు పార్ట్ 1 ఎక్కడ ముగిసింది? అతన్ని చంపడంతో ఎండ్. నెక్స్ట్ అతని తమ్ముడిని ఎక్కించాలి బలోచ్. నెక్స్ట్ బలోచ్. ఇక్కడొచ్చేసి ఏంటి మళ్ళీ సేమ్ ఎస్పీ క్యారెక్టర్ అన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పార్ట్ 1లో ముగ్గురు కలిసి ఒప్పందం పెట్టుకొని అతన్ని చంపేస్తారు కదా! ఇంకొక అతన్ని ఇక్కడ మళ్ళీ మెయిన్ క్యారెక్టర్‌గా చేసి అర్షద్‌ని. హ్మ్. నెక్స్ట్ సారాకి పెద్దగా స్కోప్ ఏం లేదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ ఇతను ఇండియన్ అనే స్పై అని ఆళ్ళకి అర్థమైన తర్వాత వచ్చే సన్నివేశాలు. అండ్ నెక్స్ట్ అక్కడ ఇతన్ని చేజ్ చేసుకుంటూ చంపే విధానాలు. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ తెలుసా! అసలు కళ్ళకలా చూస్తూనే చూడాలనిపిస్తది. 4 అవర్స్ అంటుండ్రు గానీ, 'పుష్ప' తర్వాత 4 గంటలు కాదు 5 గంటలైనా సరే కూర్చోబెట్టినా సరే మేము సినిమా చూస్తాము అనిపించేలా సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక వెబ్ సీరీస్‌ని మనకు తెర మీద చూపించినట్టే. ఇప్పుడు పార్ట్ 1 కూడా ఆయన చాప్టర్‌గా చెప్పుకుంటూ వచ్చారు కదా! అట్లా నీట్‌గా అందరికి అర్థమయ్యేలాగా చాప్టర్ వైస్‌గా క్యూట్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. వెబ్ సీరీస్‌లు అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు అదేంటి హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్స్ వచ్చి 8 ఎపిసోడ్లు ఉంటే 4 గంటలు ఉంటదిగా ఇంచుమించు. ఇది కూడా అంతే. ఆ రకంగానే కళ్ళకి కట్టిపడేసేలాగా తీశారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు. ఇంకా చెప్పాలంటే ఎండ్ టైటిల్స్ అప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ ఏదో విషయం చెప్తానే ఉన్నారు ఇంకా గూడా. ఈ 'ధురంధర్' ఈ ఫ్రాంచైజీ ఎందుకు ఎంచుకున్నాడో ఆదిత్య తెలీదు కానీ సడెన్‌గా వచ్చాడు. సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నిజంగా చెప్తున్నా వాళ్ళ బ్రదర్ అన్నట్టుగా ఇంకో నెక్స్ట్ 10 ఇయర్స్‌లో దేశంలో టాప్ డైరెక్టర్ అయిపోతాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్. క్యారెక్టర్స్‌ని ఎంచుకోవడం వేరు. ఆ క్యారెక్టర్స్‌తో నటింపజేయడం వేరు. మనకు కావాల్సింది రప్పించుకోవడం. ఇప్పుడు పార్ట్ 1లో కూడా విలన్ ఎందుకు అంత హిట్ అయ్యాడంటే తన పెర్ఫార్మన్స్ అట్లా ఉంది మరి. సో ఇక్కడ కూడా అంతే. బ్యూటిఫుల్‌గా ఉందబ్బా! ఎక్కడా గూడా అసలు నువ్వు ఇది, అది అని చెప్పే ఇది లేదు. అందరికీ క్యూరియాసిటీ పెరిగింది. దేశభక్తి పెరిగింది. అండ్ ఇట్లాంటి దురంధర్ ఒకడు ఉండాలిరా దేశానికి అనిపించేలాగా ఈ సినిమా అయితే మొత్తం ఆహ్, ఎంత చెప్పినా తక్కువే 'ధురంధర్' గురించి. ఇంక అంతకుమించి. 'ధురంధర్ 3' కూడా ఉంటుందా? మళ్ళీ ఇది ఉంటుంది జూన్‌లో రిలీజ్ అంటున్నారు. నువ్వు 'ధురంధర్ 3' ఎంచుకున్నా, 4 ఎంచుకున్నా, 5 ఎంచుకున్నా ఇప్పుడు 'పుష్ప' లాగా 'పుష్పకి' ఎన్ని పాటలొచ్చినా చూస్తానే ఉంటారు. 'ధురంధర్' గూడా అంతే.
ఒక క్యారెక్టర్ని జనాల్లోకి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు దాంతో ఎన్ని మ్యాజిక్లన్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. దురంధర్ మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా ఏలొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఇక్కడ నుంచి అదేంటిది యాక్చువల్గా ఈ సినిమాలో కూడా చూపించారు మనకి. యువతకి డ్రగ్స్కి అలవాటు చేసి ఆ డబ్బుల్ని ఉగ్రవాద సంస్థలకి అందజేయడం. అది ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమే. మనకి అప్పుడప్పుడు వార్తల్లో తెలుస్తూనే ఉంది కూడా. సో అట్లాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇక్కడికొచ్చి ఇక్కడ ఉన్న ఉగ్రవాద కలాపాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఏరే పనిలో కూడా ఉండొచ్చు. ఇంకెన్ని పాటలన్నా తీయొచ్చు దురంధర్కి చెప్పాలి అంటే. రణవీర్ సింగ్తో పాటు అందరి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. సో అది పార్ట్ 2లో కూడా అలాగే కంటిన్యూ అయింది అందరి అయ్యో క్యారెక్టర్. ఈవెన్ నీకు తెలుసా ఎమోషన్స్ కూడా మన దేవురు ఫ్రూట్ జ్యూస్ అతను చెప్పే డైలాగ్స్కి అయితే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత ఎమోషనల్ సీన్. మళ్ళీ ఆ విలన్ పాత్ర ఆయన్ని చూస్తేనేమో నవ్వు వస్తుంది. ఆయన ఉన్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటారు. అన్నీ ఉన్నాయి దీంట్లో. అంత సీరియస్ డ్రామాలో కూడా ఎమోషన్ అండ్ నెక్స్ట్ అంత సీరియస్ డ్రామాలో కూడా నవ్వు తెప్పించడం, అయినప్పటికీ కథతో పాటు మనం పరుగులు పెట్టడం. ఇంటర్వెల్ అయితే దురంధర్తో పాటు మనం షాక్ అవుతాం. అంటే విషయం ఏంటంటే చాలా సినిమాలలో హీరోకి ఆల్రెడీ తెలుసు ఏం చేస్తున్నాను అనేది, ఆయనకు తెలుసు కానీ మనం సర్ప్రైజ్ అవుతాం. ఇక్కడ ఏంటంటే దురంధర్ కూడా సర్ప్రైజ్ అవుతారు, ఆయనతో పాటు మనం సర్ప్రైజ్ అవుతాం. అంత బాగుంటుంది, అంత బాగా తీసాడు సినిమాని. నాకు ఇంకా చెప్పాలని ఉంది కానీ ఏదో మొత్తం కథ చెప్పాలన్న కామెంట్లు వస్తాయి మళ్ళీ, ఎందుకు కథ చెప్తున్నావు మమ్మల్ని చూడొద్దు అనుకుంటున్నావా అని. కానీ నా ఉద్దేశం అది కాదు, అందరు చూడాలని. ఓకే. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. అండ్ పార్ట్ 1 అర్థమైన వాళ్ళకి ఇది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నెట్‌ఫ్లిక్స్‌లో వెతుక్కొని పార్ట్ 1 చూసి అయినా సరే మళ్ళీ సినిమాకి వెళ్ళండి. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కడికి చక్కగా అరటిపండు ఒలిచి ఇచ్చినట్టు చెప్పాడు డైరెక్టర్ కూడా. అంటే ఇంత సీరియస్ డ్రామాని అంత నీట్‌గా అర్థమయ్యేలా చెప్పడం కూడా గ్రేటే కదా. అట్లా. అంటే బాలీవుడ్ నుంచి సడన్గా జరిగిన ఒక మ్యాజిక్ ఇది. సైలెంట్గా వచ్చిన ఒక సునామీ లాగా వచ్చి వచ్చి మళ్ళీ 2 నెలలకే సీక్వెల్ ఏంటి? సీక్వెల్ 2 మంత్స్‌కి అట్లా. సీక్వెల్ అండ్ ఇంకా 1300 కదా. ఇది సెకండ్ ఈజీగా 3000 అబోవే వసూలు చేస్తుంది. ఓకే. అండ్ ఫస్ట్ పార్ట్ మళ్ళీ ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో దానికి ఇంకా పెరిగింది. నన్ను అడిగితే ఆన్ రెంట్ ఏస్తాడేమో అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు ఇది హిట్ అయింది. ఇది హిట్ అయిన సినిమాకి అందరికి పార్ట్ 1 గురించి ఆసక్తి పెరుగుద్ది కదా కొత్త వాళ్ళకి. సో ఆన్ రెంట్‌కి వెళ్ళిపోయిన ఆశ్చర్యం. సో అయితే ఇంకా దురంధర్ 2 ఇంకా ఆపలేం. ఇంకా కలెక్షన్ ఆపలేం. పరంగా 3000 కోట్ల 3000 ఈజీగా తీస్తుంది. దీని లాంగ్ రన్ ఇప్పట్లో ఆగదు, కొనసాగుతానే ఉంటుంది. ఇంకా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. సమ్మర్ సినిమాలు రావాల్సిందే దీన్ని తట్టుకోవాలి అంటే. ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు స్టేట్స్లో కూడా ఉందా దురంధర్ ఫీవర్? తెలుగులోనే ఇంకా ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. తెలుగు ఆడియన్స్ అందరు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదురు చూసిన సినిమా ఇది. పాపం నిన్న రీఫండ్స్ చూస్తే ఒక్కొక్కటి ఫేస్ చూడండి, అర్థం కాకపోయినా హిందీ సినిమాకి వెళ్ళి ఇట్లా చూస్తున్నారు. అయినా సరే అర్థమయ్యేలా తీసి, అంటే ఒక భాష రాని వాళ్ళకు కూడా మనం కొరియన్ డ్రామాలు చూసి ఎలా అర్థం చేసుకుంటామో భాష రాని వాళ్ళని కూడా కూర్చోబెట్టి అర్థమయ్యేలాగా చెప్పాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్. అంటే అట్లా చెప్పడం కూడా గ్రేటే ఇంకా చెప్పాలి అంటే. సో ఈ మూవీకి రేటింగ్ ఇస్తారా అవుట్ ఆఫ్ 5? ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఏంటి? 5/5. దీనికి ఎక్కడ హింస అంటావా? బార్డర్లో జరిగే హింస కంటే ఇప్పుడు పైన జరిగే హింస కంటే ఇదేం పెద్ద హింస కాదు కదా మరి. సో ఇది జరిగేదే చూపించారు మనకి, కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. 5/5 దురంధర్కి అసలు ఏంటి, ఇంకా నువ్వు 10/5 ఇచ్చినా తక్కువే చెప్పాలి అంటే. ఓకే, రైట్, థ్యాంక్ యూ.